కానీ మన రితిక్ రోషన్ గారు చూపించాం కానీ అసలు ఇంకొకటి బోట్లో ఉంటుందన్న ఫైట్, ఫ్లైట్ మీద ఉంటుందన్న ఫైట్, ఫ్లైట్ లోపల కాదు ఫైట్, ఫ్లైట్ లోపల ఈ మన గాలిలో ఫైట్, గాలి లోపల ఫైట్ అన్నది సూపర్ చేసిరు. ఓకే, హీరోయిన్ కూడా సూపర్, హీరోయిన్ కూడా ఫైట్ సూపర్ చేసింది. హీరోయిన్ కూడా మెయిన్ రోల్ అబ్బా, హీరోయిన్ లో ఫైట్లు ఉంటాయి, బిగ్గెస్ట్ సీన్స్ ఉన్నాయి అబ్బా. అంటే ఆ సాంగ్ లో ఉంటది బిగ్గెస్ట్ సీన్. ఈ సినిమాలో హీరోయిన్ ఫైట్ చేసింది, రితిక్ రోషన్ గారు ఫైట్ చేసిండు, అండ్ ఎన్టీఆర్ గారు ఫైట్ చేసిండు. ఒక్క ఫైట్ అయితే నాకైతే గూస్ బంప్స్ ఫైట్ అన్న, ఏరోప్లైన్ ఫైట్ అన్న, ఏరోప్లైన్ గాలిలా ఏరోప్లైన్ మీద ఫైట్ చేయడం అంటే ఆశమాషం కాదు, కాళ్ళు కట్టుకొని చేసిరన్న. ఇప్పుడు రితిక్ రోషన్ కి హీరోయిన్ ఉంది, ఎన్టీఆర్ కి హీరోయిన్ ఉందా? ఇద్దరికి హీరోయిన్ లేదు, ఒకరికే హీరోయిన్. ఎందుకట్లా? అంటే కొంచెం మన ఎన్టీఆర్ గారిని కొంచెము విలన్ టైప్ చూపించారు. నేనే హీరో, నేనే ఫేమస్ కావాలి అనే కాన్సెప్ట్ ఎన్టీఆర్ గారిది. అంటే కొంచెం నాకైతే ఎన్టీఆర్ గారిని తక్కువ అనిపించలేదు. నాకు ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ అంత యాక్టింగ్ కానీ చాలా బాగుంది. కొంచెం రితిక్ రోషన్ గారి పర్సనాలిటీ కింద కొంచెం మన ఎన్టీఆర్ గారి పర్సనాలిటీ కొంచెం తక్కువ అనిపించింది నాకు. హైట్ కానీ, బాడీ కానీ, ఆ వీన్స్ నరాలు అవి కానీ అసలు 100% బాగుంది. సినిమా సూపర్, చాలా అంటే చాలా బాగుంది. నాకు నచ్చిన ఫైట్ ఏంటంటే ఓడలో ఫైట్ నచ్చింది, పైన ఫ్లైట్ లో ఫైట్ నచ్చింది, లాస్ట్ లో క్లైమాక్స్ లో ఇద్దరు కలిసిపోయి, ఇద్దరు ఫ్రెండ్స్ అయినా చిన్నప్పుడు మధ్యలో విడిపోతారు, తర్వాత క్లైమాక్స్